అందరికీ స్వాగతం. ఈరోజు మనతో ఆవుల కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారు యువ హీరో, ఒక 20 సినిమాల పైన హీరోగా, అదేవిధంగా ముఖ్యమైన పాత్రలు పోషించడమే కాకుండా ఇప్పుడు చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ దాకా వెళ్ళాలనే ఆశలతో, ఆలోచనతో, ఆశయాలతో పనిచేస్తూ ఒక్కొక్క మెట్టెక్కుతూ పైకి ఎదిగిన వ్యక్తి. పైరవీలు, ప్రమోషన్లతో కాకుండా స్వశక్తితో ఎదగాలని, ఆదర్శాలతో ముందుకు పోవాలని ఈరోజు కష్టపడుతూ ముందుకు పోతున్న యువకుడు. అటువంటి ఆవుల కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా కష్టపడి హీరోగా మారారు, 20 సినిమాల పైన ఏ విధంగా పనిచేసిన పరిస్థితి ఉంది, సినిమా రంగంలో కొత్త హీరోలకు ఉన్న ప్రాధాన్యత, అవకాశాలు ఎటువైపుగా ఉన్నాయి, తాను ఒక ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వంలో క్రియాశీలక ఉన్నతాధికారి పుత్రుడైన తన తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ ఖ్యాతులు కానీ వాడుకోకుండా తాను ముందుకు పోతూ హీరోగా ఎదిగిన వ్యక్తి ఆవుల కిరణ్. కాబట్టి వారితో మాట్లాడుకుందాం, ముచ్చటిద్దాం. ఇప్పుడు వస్తున్న తరం హీరోలకి, కొత్తగా హీరో కావాలనే ఆశయాలతో వచ్చేవారికి వారి యొక్క సలహాలు, సూచనలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే కిరణ్. చెప్పండి, మీరు హీరో కావాలనే ఆశయంతో పనిచేస్తా ఉన్నారు. మీ గురించి చిన్నప్పటి నుంచి నాకు కూడా ఐడియా ఉంది, పరిచయం ఉంది. నాకు మీ వాళ్ళు దగ్గర బంధుత్వం కూడా ఉంది. ఎందుకని అనుకున్నారు మీరు? నేను 8th 9th క్లాస్లో చదివేటప్పుడు మా స్కూల్లో ప్లెడ్జ్ జరుగుతుందండి. అప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారికి సెకండ్ మ్యారేజ్ అయింది, ఎవరు లక్ష్మీపార్వతి గారితో. అదొక న్యూస్లో చెప్పారు. నేను షాక్ అయిపోయాను. ఒక పర్సన్కి సెకండ్ మ్యారేజ్ అయితే న్యూస్లో చెప్పడం, మన ఇళ్ళలో పిల్ల అయితే వారం రోజులు మన ఇళ్ళలో పిల్లే మర్చిపోతాం మనం. అలాంటిది ఆయన గురించి చెప్పారు. నేను అలా అవ్వాలి, అసలు ఆయన ఎవరు అనగానే ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన ఒకప్పుడు స్టార్. అచ్చా, ఒక స్టార్. నేను పాలిటిక్స్ అంటే మనకు తెలియదు. అప్పుడు డాన్స్ బాగా చేసేవాడు, డాన్స్లు కానీ స్కిట్స్ కానీ. సినిమాలో రవితేజ గారు వార్తల్లో రావాలని ఒక క్యారెక్టర్ ఉంది, అట్లా అది ఓకే. సినిమా చెప్పారు అంటే లైక్ జననం సహజం, మరణం సహజం, చరిత్రం లిఖితం. ఇప్పుడు చచ్చిపోతే గంటలో తీసేస్తారు మనల్ని, కానీ మన చరిత్రను ఎవరు తీయలేడు. ఈ భూమి ఉన్నంత వరకు మనకు చరిత్ర ఉంటుంది, ఉండాలి అని నా కోరిక. సో నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నానండి. అలాగే అంటే చరిత్రలో మీకు పేజీ ఉండాలి. అవునండి. ఇప్పుడు నేను చెప్పింది ఐడియా ఉందా? మీరు రవితేజ చూసాను, మూవీ చూసాను. ఆ సినిమాలో ఒక ప్రముఖుడిని కొడతారు, వార్తల్లో సినిమాటిక్ గా. ఇది కూడా ఆ సిస్టమే, ఇది కూడా అట్లా కాదు అంటే వార్తల్లో ఉండాలని. అఫ్ కోర్స్. అంటే నేను అది సినిమాటిక్ గా ఏదో వాళ్ళు కొట్టి, అంటే ఐ డోంట్ వాంట్ రాంగ్ పబ్లిసిటీ. ఇప్పుడు మీకు సెలబ్రిటీ వేరు, ఫేమస్ వేరు. యూట్యూబ్ లో స్టార్స్ ఉన్నారు కొంతమంది, యూట్యూబ్ స్టార్స్ అనుకోని. దే ఆర్ ఫేమస్ ఫెలోస్ అంతే. దే ఆర్ నాట్ సెలబ్రిటీస్, దే ఆర్ నాట్ స్టార్స్. ఐ వాంట్ టు బికమ్ ఎ స్టార్, నాట్ ఫేమస్ పర్సన్. అంటే మీ ఫాదర్ సత్యనారాయణ గారు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పటిదాకా, అప్పటి నుంచి గత 40 ఏళ్ళ నుంచి ప్రధానమైన పాత్రలో, ప్రధాన కీలక భూమిక వహించారు. రాష్ట్ర ప్రభుత్వంలో చాలా మంది మంత్రులకు సంబంధించి కానీ సచివాలయంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి. మరి మీ ఫాదర్కు ఉన్న పరిచయాలని, స్నేహితుల్ని, సినిమా రంగం వైపు ఉన్న ముఖ్యులతో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వకుండా ఇప్పుడు ఈ విధంగా ఎందుకని మీరు పనిచేస్తా ఉన్నారు? 2 ఫీల్డ్స్ ఉంటాయి సార్. ఒకటి పాలిటిక్స్, 2 మూవీ, సినిమా ఇండస్ట్రీ. ఈ రెండింటికి మన సొంత టాలెంట్ ఉండాలి. గుర్రాన్ని తొట్టిదాకా తీసుకెళ్తారుగా, నీళ్ళు దాయించలేదు కదండి. మీరు అన్నట్టు మా నాన్నగారు ఇన్ఫ్లుయెన్స్ వాడాము, లేకపోతే ఎవరో మీలాంటి వాళ్ళు అన్నలు ఎవరో వచ్చి నాకు డబ్బులు పెట్టి సినిమా తీశారు. ఆ క్లాప్ బోర్డ్ కొట్టేంత వరకు మీరు హెల్ప్ చేయగలరు. క్లాప్ బోర్డ్ వన్స్ తీసాక డైలాగ్ నేను చెప్పాలి. ఆడియన్ ఏమో నా చుట్టం కాదు, నా అన్నగారు తమ్ముడు బాగా చేస్తారు. లేదు, పెద్ద పెద్ద హీరో సినిమాలు కూడా తీసి పడేశారు. సో నేను నన్నే నమ్ముకొని వచ్చాను, ఎందుకంటే నా టాలెంట్ నమ్మి నాకు సినిమా రావాలి, స్టాండ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 22 years అయిందన్న ఇండస్ట్రీకి వచ్చి. 2002లో వచ్చాను, 22 years 2024కి. ఇప్పుడు ఎంత మీ వయసు? నా వయసు చెప్పను, సినిమా ఇండస్ట్రీ కాబట్టి నా వయసు చెప్పను. సరే, ఏ సంవత్సరంలో వచ్చారు ఇండస్ట్రీలోకి? 2002లో. ఓకే. సో అది నమ్ముకుని. ఏం చదువుకున్నాక వచ్చారు? బీటెక్ చేశాను. ఓకే. అంటే అలా మీరు ఓకే, నో ఇష్యూస్. ఐఎమ్ 47 years. ఓకే. 40 కంప్లీట్ అయ్యి 47లో ఉన్నారు.
సో అంటే యాక్టర్ గా మెయింటైన్ చేయాలి కాబట్టి Hmm. డైలీ 4 లేస్తాను, Hmm. స్నానం చేసి శివ పూజ చేసుకుంటా, యోగా ప్రాణాయామం మెడిటేషన్ జిమ్ చేస్తా, వర్కౌట్ చేస్తాను. Hmm. ఇప్పుడు రవితేజ గారికి కూడా 45 years కే బ్రేక్ త్రో వచ్చింది. Hmm. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ ఇయర్ ఖచ్చితంగా అయింది. అయితే మా మనకు ఎప్పుడైనా మనం అనుకున్నది ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ చేయాలి. Hmm. మన ఫోకస్ తక్కువ మటుకు ఏది రాదు. మీరు ఇందాక అన్నారు కదా సహాయం తీసుకోవచ్చని, ఇది సహాయం తీసుకుని చేసే ఫీల్డ్ అయితే కాదు. Hmm. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఓకే, మరి మీరు ఎలా చేయగలిగారు 20 సినిమాల పైన? అంటే స్వయం శక్తితో, స్వయం కృషితో, అంటే మీకున్న కష్టంతో ఏ విధంగా సాధ్యమైంది? అంటే ఏవే సినిమాలు చేశారు మీరు? ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకోండి, ఆడ ఎల్కేజీ, యూకేజీ, 10th, ఇంటర్, డిగ్రీ చేసి గ్రూప్స్ రాసుకొని సివిల్స్ రాసుకొని వెళ్ళాలి, అంతే కదండి. అలాగా ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళాలి, నాకు డాన్స్ వచ్చు, స్కిట్స్ చేస్తాను, ఇది కాదు. యాక్టింగ్ అసలు చాలా మంది యాక్టర్ అంటే ఏంటో అందంగా హైట్ పర్సనాలిటీ ఉంటే నేను యాక్టర్ అయిపోతాను, నేను హీరో కాదండి. దానికి ఒక సబ్జెక్టు సిలబస్ ఉంటుంది.